అందరికీ శనార్థులుల్లా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను నేను తీసుకొస్తానన్న సంగతి మీకు ఎరికే కాబట్టి ఇక మన దుమ్ము దులిపే ధమాకా ఆర్తలను పురాగా చూద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రాల సారు పనిలో ఏగవంతం చేసిండు. తన వయసును కూడా పక్కన పెట్టి జింక పిల్ల లెక్క జంక దునుక్కుంటా మరి పనులను పర్ఫెక్ట్గా చేస్తున్నాడని చెప్పి మంచి టాక్ అయితే ఉన్నది. అయితే ఇప్పుడు చంద్రాల సారు ఒక కొత్త ఆలోచనతో ముందరకు వచ్చిండు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసానికి అని చెప్పి ఈ వేస్టేజ్ మీద ఒక కొత్త ఆలోచన చేసి అధికారులతో గట్టిగానే చర్చలు జరిపిండు. మరి చంద్రాల సార్ తీసుకొచ్చిన ఆలోచనతోని ఏమవుతుంది, ఏమా ఉపయోగం అనేది పురాగా తెలుసుకోవాలని ఉన్నది కదా, మీతో పాటు నాకు కూడా ఉన్నది కాబట్టి వార్త వచ్చింది చూడుండ్రి. సీఎం చంద్రబాబు సారు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ ఏపీలో ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నది. ఇక ఇంట్లో భాగంగా ఇవాళ ఈ చెక్ టీంతోని కార్యక్రమాన్ని అయితే చేపట్టిండు అయ్యా. ఇక ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతులలో రీసైక్లింగ్ చేయబోతున్నారట. ఇక ఈ చెక్ అంటే అన్ని మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతాలల్లో ఇల్లు దుకాణాలల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరణ చేసి రీయూజ్ చేయబోతారు అన్నట్టు. ఇక ఈ మేరకు ఎక్కడికక్కడ ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచన చేసిండు. ఈ కేంద్రాల నిర్వహణకు గ్రామీణ పట్టణ ప్రాంతాలల్లో ఎస్హెచ్జి సభ్యులు ఎరకబట్టాలని చెప్పి వాళ్ళ సేవలను పురాగా వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనేది ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని చెప్పి పిలుపునిచ్చిండయ్యా చంద్రాల సారు. ఏదేమైనా చంద్రాల సారు ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసానికని చెప్పి గంటల కమానం ఆలోచనలు చేసి బాగానే ప్రణాళికలను రూపాంతరం చేసి ఎప్పటికప్పుడు అధికారులతోని సమీక్షలను నిర్వహణ చేసి ఈ విధంగా ముందరికి పోడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రాల సార్ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరైతే జై హో చంద్రాల సారు, జై హో కూటమి సర్కార్ అని చెప్పి కితాబులు ఇస్తున్నారయ్యా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చెప్పుకునేది వాడేది ఏదన్నా ఉన్నదని అంటే అది గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలు. అవును కదా, యాడికి పోయినా చిన్న రూపాయి దగ్గర నుంచి ₹1,00,000 దాకా మనం ఫోన్పేలు టిక్కు అని చెప్పి ఒక నెంబర్ కొట్టంగానే అలా నోటీస్ కాడికి పోతుంది, వాళ్ళకు పైసలు అందుతాయి. ఇక ఇదివరకు అంటే మనం జేబులకించి పైసలు తీసి ఎంత ఇచ్చినాం ఎంత ఖర్చు పెట్టినాం నీళ్ళ లెక్క అని తెలిసేది. కానీ ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు వచ్చినప్పటి సంది అయితే మనకు ఆ ఆలోచనే లేకుండా పోతున్నది. అయితే ఇప్పుడు నీళ్ళ లెక్క పైసలను ఖర్చు చేద్దాం అనుకుంటే మాత్రం కేంద్రం ఒక షాక్ ఇచ్చిందయ్యా. ఏమయ్యా షాకు ఏమిటి కోసానికని అంటారా? ఛార్జీల రూపేణా వసూలు చేయబోతున్నది కేంద్రం కొత్త ఆలోచనకు తెరలేపింది. ఇప్పుడు ఈ ముచ్చట మస్తు హాట్ టాపిక్ అయింది. వార్త తెచ్చిన కదా చూడుండ్రి. ఇక మారుతున్న రోజులను బట్టి వాడకాలను బట్టి కేంద్ర సర్కారు కూడా కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నదయ్యా. మరి ఇప్పుడు ఎందుకయ్యా ఈ ముచ్చట చెప్తున్నావు దేనికోసానికనంటే ప్రస్తుతం ఉన్న రోజులల్లో 99% మంది అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం నుంచి పైసలను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. ఇక చిన్న రూపాల దగ్గర నుంచి పెద్ద మొత్తాల వరకు కూడా యూపీఐ పేమెంట్స్ అయితేనే ఉంటున్నాయన్న సంగతి మనందరికి ఎరికైనది. ఎందుకంటే ప్రతి ఒక్క షాయి బండికి పోయినా ₹10 కొట్టాలన్న సుతం ఫోన్ పే అందుబాటులో ఉంటున్నది. ఇంకా అంతనే కాదు, శివరాఖరికి సులభ్ కాంప్లెక్స్ లోకి పోయి మనం సుసు పోసుకుందామన్న సుతం ఆడ సుతము ఫోన్ పేలు ఎడుతున్నారయ్యా ₹3, ₹4 కోసానికని. మరి గంటగణం వాడకంలో ఉన్నదయ్యా మార్కెట్లో ఈ ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు. అయితే ఇసొంటాటికి కేంద్ర సర్కారు తొందరలోనే ఒక షాకింగ్ ముచ్చట చెప్పబోతుందన్న వార్తలు గుప్పమని వినబడుతున్నాయ్యా. గదేందయ్యా మరి ఉన్నట్టుండి గీ పంచాయతీ గోల్డెన్ సాపడానంటే ఇక ముందట అంటే రాబోయే రోజులలో ఆన్లైన్ చెల్లింపులు చేసేటోళ్లకు జేబులు సిల్లులు పడేటట్టు ప్లాన్ చేస్తున్నదట కేంద్ర సర్కారు. ప్రస్తుతం టెక్నాలజీ అనుగుణంగా అడుగులు వేసుకుంటా ఉన్న టైంలలోనే యూపీఐ పేమెంట్స్ చేసేటోళ్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటట్టు కేంద్ర సర్కారు ఆలోచన చేయబోతున్నదట. ఇక తొందరలోనే ఇండియాలో ₹2,000 కంటే మీదికెంచి ట్రాన్సాక్షన్ ఎవరన్నా చేసిండ్రే అనుకో 18% చొప్పున జీఎస్టీని వసూలు చేయాలని చెప్పి కేంద్ర సర్కారు వగ్గనే ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు గట్టిగానే సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా గట్టిగానే వైరల్ అవుతున్నాయి. దీని మీద చర్చలు కూడా బాగానే నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా పన్ను ఆదాయాన్ని సైతం పెంచుకునేందుకు దీన్ని ఒక పెద్ద మార్గంగా కేంద్ర సర్కారు భావన చేస్తున్నట్లుగా కనబడుతున్నదయ్యా. ఒకవేళ ఇది అమల్లో కట్టే గనక సాధారణ పబ్లిక్ నుంచి చిన్న బిజినెస్లు చేసేటోళ్ళకు కూడా పెద్ద ఎదురు దెబ్బనని చెప్పాలి. దీని గురించి పబ్లిక్ అయితే పెద్ద సంఖ్యలలో జరంత ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకు వార్తలు వినబడుతున్నాయ్యా.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను పెట్టుకొని మరీ తిరుగుతుంటారు. ఇట్లా డిజిటల్ పేమెంట్స్ సెక్షన్లల్లో అందరూ ఉన్న టైంలలోనే కేంద్ర సర్కారు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నతోని ఖచ్చితంగా డిజిటల్ చెల్లింపు చర్యలు తగ్గుతాయని కూడా పబ్లిక్ భావన చేస్తున్నారు. ఒకవేళ ఇది అమల్లో కట్టే గనక మళ్ళీ పాత పద్ధతిలలోనే ప్రజలు అలవాటు పడతారని పలువురు నిపుణులైతే ఆలోచన వాళ్ళది వాళ్ళు చెప్తున్నారు. ఇక అయితే మళ్ళా గతంలో లెక్కనే పైసల కోసానికని చెప్పి పడిగాపులు కాసుకుంటా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు ఇంకొందరు మేధావులు. అయితే ఈ ముచ్చట్లల్లా కేంద్ర సర్కార్ అయితే దీనికి సంబంధించి ఇంకా పురాగా వివరణలు అయితే ఇయ్యలేదు కానీ ప్రస్తుతానికైతే ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి, పబ్లిక్ ని పరేషాన్లా పెడుతున్నాయి. అయినా ఏం ఆలోచనలు చేస్తారో ఏందో అర్థం కాదు కానీ ఇంతింత మంది పెద్ద పెద్ద తలకాయలు గుంపులుగా ఓ పెద్ద ఏసీ రూమ్లల్లో కూర్చొని కామన్ మనిషికి అయ్యే ఖర్చుల గురించి లెక్కలు పెట్టుకుంటా ఇట్లా పన్నుల మీద పన్నులు వేసుకుంటా ఉన్న అప్పులే సరిపోక తిప్పలే పడుతుంటే వచ్చే జీతాలు సరిపోక అవస్థలు పడుతున్నోళ్లకు మళ్ళా మీదికెంచి బగ్గా పిరమైతున్న పెట్రోలు డీజిలు రేట్లు తినే పప్పులు ఉప్పులు చింతపండు బెల్లాల కానుంచి రేట్లు బాగా పెరుగుతుంటే ఇక సామాన్య సగటు మనిషి బతికేది ఎట్లా అని చెప్పి నెత్తిన గుడ్డేసుకొని ఆలోచన చేయబట్టినరయ్యా ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్క కామను పబ్లిక్. ఈ సందులకే పోతున్నా సార్, అరే హెల్మెట్ అమ్మతోడు ఇంట్లో మర్చిపోయినా, లైసెన్స్ లేదు సార్, నిన్న రాత్రి పర్సులో పెట్టుకున్నా ఇంట్లో ఇప్పిన ప్యాంటు నైట్ ప్యాంట్ మీద జర్రా పోరగాని స్కూల్ కాడ దింపుదామని వచ్చినా సార్ అని చెప్పి తప్పించుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు ఏ నడవ కొత్త రూల్స్ కూడా వస్తున్నాయి. నెంబర్ ప్లేట్ల మీద కొత్త ఆంక్షలను పెట్టుకుంటా ఆర్టీఏ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తెలంగాణ పబ్లిక్ను మింగుడు పడకుండా చేస్తున్నది అయ్యా ఈ ముచ్చట. మరి కొత్తగా తెలంగాణ సర్కారు ఆర్టీఏ తీసుకొచ్చినటువంటి ఈ రూల్ ఏంటిదో పురాగా తెలుసుకోవాలని ఉన్నది కదా, ఆర్త తెచ్చిన చూడుండ్రి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే బండ్లు నడిపే తోళ్ళు ఉంటారో వాహనదారులు అంటాం కదా, వాళ్ళందరికీ షాక్ తగిలే ముచ్చటనేనయ్యా. ఎందుకనంటే తెలంగాణ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసానకని చెప్పి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అంట కొత్త రూల్స్ను తీసుకొస్తున్నదయ్యా తెలంగాణ ఆర్టీఏ. 2019 కంటే ముందు బండి అయితే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలని చెప్పి రవాణా శాఖ ఆదేశాలను సుతం జారీ చేసిందయ్యా. ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైనప్పటి నుంచి చాలా మంది బాగా ఆలోచనలో పడ్డారు. ఇక టూ వీలర్ బండ్లకైతేనేమో 320 నుండి 500 రూపాయల వరకు, ఆటోలకైతే 350 నుండి 450 రూపాయల వరకు, కార్లకు 590 రూపాయల నుండి 860 రూపాయల వరకు, ఇక పోతే కమర్షియల్ బండ్లు అనుకోండి 600 నుండి 800 వరకు నెంబర్ ప్లేట్ల రేట్లను ఇచ్చిండ్రయ్యా. ఇక ఈ బండ్ల కోసానికని చెప్పి నెంబర్ ప్లేట్లను మార్చుకునే గడువు తేదీని సుతం ఇచ్చిందయ్యా. నవంబర్ 30లోగా కొత్త నెంబర్ ప్లేట్లను పక్కాగా పెట్టుకోవాల్సిందే అని అంటున్నదయ్యా ఆర్టీఏ. లేకపోతే వాహనాన్ని అమ్మనికే గాని కొననీకే గాని ఇన్సూరెన్స్ పొల్యూషన్ వర్తించవు అని చెప్తున్నారయ్యా. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేకుండా బండ్లు రోడ్ల మీద తిరిగితే గనక పట్టుకోవాలని పోలీసులకు రవాణా శాఖ ఆదేశాలను ఇచ్చింది. ఇక ఈ నెంబర్ ప్లేట్స్ కోసానికని చెప్పి బండికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పేపర్లు సొల్యూషన్ సర్టిఫికేట్స్ పక్కాగా ఉండాలంట. ఇక ఏదేమైనా ఇప్పుడు ఈ వార్త ఇన్నోళ్లకు అరే 10 ఏళ్ళు దాటితే ఒక బండి, 15 ఏళ్ళు దాటితే ఒక బండి, 20 ఏళ్ళ కిందటికి ఒక బండికి అని చెప్పి ఎప్పటికప్పుడు ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొస్తే మేము ఎన్ని నెంబర్ ప్లేట్లను తయారు చేయించుకోవాలి? ఓ దిక్కు రోడ్లు చూస్తేనేమో అడ్డమైన గుంతలతోని ఆగమాగం అవుతున్నాము, ఇంకో పక్క బగ్గా పెరిగిన ట్రాఫిక్ రద్దీ. ఇక పోతే ఎప్పటికప్పుడు చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి కూడా శాలన్లు బాగానే పడుతున్నాయి. నెలకొచ్చే జీతాలు మొత్తం ఈ శాలన్ల పేర్లతో కట్టుకుంటా పోతే చివరికి 4,000 5,000 మిగిలితే మేము ఏం తినాలి, ఏం ఉండాలి, పిల్లలను ఎట్లా పోషణ చేసుకోవాలని చెప్పి గట్టిగా ఆలోచనలు చేసుకుంటా నెత్తి మీద చేసుకొని బాగానే పికర్ పెట్టుకున్నారంట ఈ ముచ్చటెరికైనప్పటి నుంచి తెలంగాణ వాహనదారులు. కానీ ఏ ముచ్చట్లు మాకు చెప్పొద్దు, మేము ఏది చేసినా మీ సేఫ్టీ కోసమే చేస్తాం, మీ గురించే ఆలోచన చేస్తాం. హెల్మెట్ అనేది మీరే పెట్టుకోవాలి, సిగ్నల్ జంప్ కాకుండా ఉండేది అనేది మీదే, జీబ్రా లైన్లు క్రాస్ చేయొద్దనేది కూడా మీకోసమే, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దనేది కూడా మీకోసమే. ఇవన్నీ మా కోసం ఒరిగిందేం కాదు, మీరు సేఫ్టీగా ఉండాలి. ట్రిపుల్ రైడింగ్లు చేసుకుంటా హెల్మెట్లు పెట్టుకోకుండా అడ్డదిడ్డంగా రాంగ్ రూట్లలో పోకుండా ఉండడం మంచి పద్ధతి కాదు. మేము ఆర్టీఏ సంస్థల్లో ఏం చేసినా మీ మంచి కోసానికే చేస్తాం, మీ బాగు కోసానికనే చేస్తాం. దాన్ని ఒక్కసారి మీ మతలే పెట్టుకోలేదు తప్ప ఏదో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారని చెప్పి అనవసరంగా అపోహను లేనిపోని ఊహాగానాలకు తెర లేపకుండ్రి. మీకు దండం పెడితే ముందుగాల మీరు బండిని నడిపేటప్పుడు బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నదా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్నదా, ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నాయా, లైసెన్స్ ఉన్నదా,
బండెంబటి కావాల్సినటువంటి ఆర్సీ అన్నీ మనం దగ్గర పెట్టుకున్నామని వివరంగా చూసుకొని ఎటువంటి శాలన్లు లేకుండా రూల్స్ను బ్రేక్ చేయకుండా బండి తోలితే మాకెందుకు అయ్యా ఈ తలనొప్పులని మేము బండాపి మీకు శాలన్లు రాసేంత అవసరం మాకేముంటుంది, మేమే నిమ్మతంగా ఉంటాం కదా, మాకు మిమ్మల్ని పట్టుకునే పని కూడా ఉండదు. మొదలు మీరు రూల్స్ను బ్రేక్ చేయకుండా బండిని దొల్లుడు అలవాటు చేసుకోండి, మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి అని అంటున్నారయ్యా ట్రాఫిక్ పోలీసు సార్లు. ఇక కాంగ్రెస్ అధిష్టానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తలబండిన మేధావులు రాజకీయ నాయకులు గట్టిగానే పెద్దోళ్ళు ఉంటారయ్యా. అయితే ఇప్పుడు రాజ్యసభ సీటు కోసానికని చెప్పి కొత్తగా నామినేషన్లల్లా షర్మిలక్క పేరు వినబడుతున్నదట. ఇక షర్మిలక్క ఫిక్సు ఆమెకే రాజ్యసభ సీట్ అంటున్నదట హైకమాండ్. మరి ఇప్పుడు హైకమాండ్ రాజ్యసభ సీటు అక్కకు ఇస్తారా లేకపోతే శివరాకర్ల మెలక పెడతారా అన్న డౌట్ అనుమానాలు కూడా గట్టిగానే వస్తున్నాయట. తొందరలో కర్ణాటకకించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇక ఇండ్ల ఒకటి వైఎస్ షర్మిలక్కకు దాదాపు పక్క అయినట్టే తెలుస్తున్నది. ఏపీల పార్టీ బలోపేతమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దిశగానే అడుగులు ఎత్తున్నట్టే కనబడుతున్నది. ఇంకోవైపు అధికార బీజేపీని రాజ్యసభల సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎంపీగా వైఎస్ షర్మిలను అస్త్రంగా ఉపయోగం చేసుకోవాలని చెప్పి ఏఐసిసి భావన ఎత్తున్నట్టుగా కూడా ఉన్నదయ్యా వీళ్ళ ఆలోచన. ఇక పోతే వైఎస్ షర్మిలక్క కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా చేసిన సుతం ఆ కాంగ్రెస్ పార్టీల పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదనే చెప్పాలి. ఏదో కొంతమంది నాయకులు ఆ పార్టీ కండవా కప్పుకున్నారు తప్ప పెద్దగా షర్మిలక్క వల్ల ఒరిగిందేం లేదు. కాకపోతే జగన్ అన్నను టార్గెట్ చేసుకుంటా రాజకీయాలు ఎప్పటికప్పుడు మలుచుకుంటా ఎట్లా కౌంటర్లు ఇవ్వాలనో జగన్ అన్ననే పెద్ద సూటు పెట్టేటట్టు మాటలు మాట్లాడుకుంటా జగన్ అన్నను ఇరకాటంలో పెట్టుకుంటూనే రాజకీయం ఇన్ని రోజులు రసవత్తరంగా నడుపుతున్నదని టాక్ ఉన్నది. కానీ ఇక ఈ పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఫాయిదా అయ్యింది ఏం లేదనే ముచ్చట గట్టిగానే పార్టీలల్లా గుప్పుమని వినబడుతున్న ముచ్చట్లు ఒకరికొకరు చెవులు కోరుకుంటున్న మాటలు కూడా గీయే. అసలు షర్మిలక్క అసలు జగన్ మీద గంతగనం టార్గెట్ చేయటానికి కారణం ఏంటంటే అన్న కోసం గింతగనం నేను కష్టపడి పనిచేస్తే కనీసం నాకు ఎటువంటి పదవి కూడా ఇయ్యలేదు, అన్న నన్ను పట్టించుకోలేదు, మీదికెంచి ఆస్తుల పంచాయతీలల్లో కూడా నన్ను మెడలు పట్టి ఇంట్లోకించి నూకేసిండన్న కోపంతోనే ఏదో కాంగ్రెస్ తరఫున కండువా కప్పుకొని జగన్ అన్నను ఎడ్డిచ్చినట్టు కౌంటర్ ఇచ్చినట్టు కాలేతట్టు మాట్లాడుతున్నది తప్ప ఈమె వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగిందేం లేదనేది మాత్రం కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే మాట్లాడుకుంటున్న మాట ఓపెన్గా. ఇక పోతే షర్మిలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ పదవులు దక్కుతాయన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఆమెకు రాజ్యసభ ఇయ్యడం వలన బీజేపీని ఎట్లా ఫేస్ చేస్తుందనేది కూడా $1 మిలియన్ ప్రశ్న లెక్కనే ఉన్నదయ్యా. మీదికెంచి ఇప్పుడు రాజ్యసభలో ఉన్న బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే విఫలం అవుతుందా అనే ముచ్చట కూడా గట్టిగానే వినబడుతున్నదంట కాంగ్రెస్ అధిష్టానంలో. ఇక కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాజ్యసభ సీటు ఇయ్యడం వెనకాల జగన్ వైపు ఉన్న ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదన్నది అచ్చరాల వాస్తవమైన ముచ్చట. ఇక ఇంకో 10-15 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిలదొక్కుకోదా అంటే జరంత కష్టమైన ముచ్చట కూడా పెద్ద తలవండిన రాజకీయ మేధావులు చెప్తున్న మాట. మరి ఇంతకు కాంగ్రెస్ అధిష్టానం అయితే షర్మిలక్కకు ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పి ఫైనల్ డిసిషన్కి అయితే వచ్చినట్టే కనబడుతున్నది. మరి ఇంతకు శివరాకర్ల ఇత్తరా మెలికే పెడతారా మనకు మాత్రం ఏం తెలుసు. అయినా కాంగ్రెస్ పార్టీతోటి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సారు ఒకప్పుడు జగన్ అన్న కూడా గట్టి సమస్యలనే ఫేస్ చేసిండు. మరి కాంగ్రెస్ అధిష్టానం నాకు పెద్ద పెట్టేస్తున్నది, మా అన్నను మా నాయనను చేసినట్టు నాకేమట్లా మెలికలేం పెట్టరు, నన్ను మంచిగా చూసుకుంటారు, నాకు మత్తు పేవర్ ఉన్నది అధిష్టానం అనే భ్రమలల్లా బొక్కబొరలా పడుతుందో మనకు మాత్రం ఏం తెలుసు. చూద్దామని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్క కామన్ పబ్లిక్. ఇక ఈ మధ్యకాలంలో మనం భూకంపాలని తుఫాన్లని లేకపోతే పెద్ద వడగాలులని పెద్ద ఈదురుగాళ్ళని చాలానే మాటలు మనం వింటున్నాం భూకంపం రూపంలో చెవులకు సిల్లులు పడేటట్టు. మరి ఎందుకోసానికైతున్నది ఏమిటికని తెలియదు కానీ ఉన్నట్టుండి ఎంత పెద్ద బంగ్లా అయినా కూడా పేక మేడ లేక పుట్టుకున కూలిపోతున్నది. ఇక ఇప్పుడు గిసోటి సంఘటన అయ్యేసరికి పబ్లిక్ డైనమాలా పడ్డారు. ఓ అమ్మో ఇదేంద్ర కథ, ఇట్లయితే రోజులు మనం పోతుంటే మనం రాబోయే రోజులలో ఎట్లా బతకాలి, అసలు బతుకుతామా ఉంటామా ఇంట్లోనే డౌట్ అనుమానాలు కొడుతున్నాయట ఈ వీడియో చూసిన తర్వాత. ఇక దేశ రాజధాని ఢిల్లీలా ఘోర ప్రమాదమే అయ్యిందుల్లా. ఏదైతే నగరం ఉన్నదో ముస్తాఫాబాద్ ప్రాంతంలో శనివారం తెల్లారగట్ల 4 అంతస్తుల బంగ్లా ఒక్కపారిగా కూలిందయ్యా. దీంతో పాపం 4 జీవిడిచిండ్రు. ఈ శిథిలాల కింద ఇంకింత మంది సిక్కుకొని ఉన్నారని అంటున్నారయ్యా. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు రెస్క్యూ టీము. ఇప్పటి వరకు 14 మందిని సహాయక సిబ్బంది రక్షణ చేసిండ్రు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే శనివారం తెల్లవారుజామున 3 గంటల టైంలల్లా ఈ ఘటన అయ్యిందని చెప్పి అదనపు డీసీపీ నార్త్ ఈస్ట్ డిస్టిక్ సందీప్ లాంబా సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ప్రమాదం అయిన ఎంబట ఎరకబట్టినటువంటి ఆ నీరెట్టు స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసు పెద్దసార్లకైతే సమాచారం జప్పును ఇచ్చిండ్రట. ఇక దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసు పెద్దసార్లు సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్తున్నారయ్యా. ఇక ఇట్లా ఓ 14 మంది ప్రాణాలను అయితే మొత్తానికి రెస్క్యూ టీము ఆపరేషన్ చేసి గట్టి ప్రయత్నాలతోని కాపాడగలిగింది. ఇంకా 8 నుండి 10 మంది శిథిలాల కిందనే చిక్కుకున్నారని చెప్పి భావన చేస్తున్నట్టు డీసీపీ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ఎట్లా చక్కర్లు కొడుతున్నదంటే అసలు ఈ చూసిన వాళ్ళకైతే నిద్ర కూడా పడతలేదు. వామ్మో, ఏ బంగ్లా, ఏ చెట్టు, ఏ పుట్ట, ఏ గుట్ట, ఏ టయానికి ఊసి కింద పడుతుందో తెలవకుండా అయిపోతున్నది. అసలు ఏమిటి కోసానికని ఇట్లా అయిపోతున్నాయి. ఉన్నట్టుండి పేక మెడ లెక్క బంగ్లాలు ఎందుకు కుప్పగూలిపోతున్నాయో ఎవరికి అర్థం కాక నెత్తి మీద చెయ్యేసుకొని ఆలోచనలో పడుతున్నారట. అయితే ఇక్కడ ఒక్కో చోటనే కాదు, ఇంకో చోట కూడా గిసోంటి సంఘటన అయ్యిందుల్లా. ఇక అసలు ముచ్చట ఏందో జరంతా లోపలికి పోయి చూస్తే ఢిల్లీలో శుక్రవారం రోజు వాతావరణంలో కొన్ని అనుకోకుండా మార్పులు అయితే కనబడ్డాయి కదా. ఇక వర్షం కూడా గట్టిగానే సపరియబట్టింది. ఇక దీంతో మధువిహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న బంగ్లా గోడ ఏదైతే ఉన్నదో అది కూలిపోయింది అన్నట్టు. దాంతో ఒకరు జీవిడ్సుడితోని ఇంకో ఇద్దరికి దెబ్బలు బాగానే తగిలినాయట. ఇక పోలీసులు చెప్పినటువంటి కారణం ప్రకారం ఏమయ్యా అసలు పురాగ కథ అనంటే ఆ గోడ 6 అంతస్తుల నిర్మాణంలో ఉన్న బంగ్లాకు చెందిందట. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆ పోలీసు వినీత్ కుమార్ సార్ మాట్లాడుకుంటా సాయంత్రం 7 గంటల టైంలల్లా మాకు పీసీఆర్ కాల్ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు 6 అంతస్తుల నిర్మాణంలో ఉన్న బంగ్లా గోడ కుప్పగోలింది. ఈ ఘటనలలో ఒకరు జీవి తీసుకున్నతోని ఇంకో ఇద్దరు గాయపడ్డారయ్యా. గాయపడ్డోళ్లను ఆసుపత్రికి అయితే తీసుకొని పోయినాం, ట్రీట్మెంట్ను అయితే అందించినాం. ఇక ఈ ఘటన మర్చిపోయినమో లేదో దాని తర్వాత ఎంబడే గింత పెద్ద ప్రమాదం అవుడు చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ముస్తాబాబాద్లో అయినటువంటి ఈ ప్రమాదం కూడా విచారణ చేసి పురాగా అరుచుకునే పనుల పడ్డారు పోలీసు పెద్దసార్లు. ఇక అగోరి ఏమయ్యా అగోరి అంటే ఆమె అగోరి కాదు గోరి అనే ముచ్చట్లు. 1 కాదు 2 కాదు 3 4 ఎన్ని పిల్లులు అనేవి తెలియదు కానీ ఎప్పుడు బండిని వేసుకొని 2 తెలుగు రాష్ట్రాలలో ఆగమాగం చేసుకుంటా సోషల్ మీడియా తిరిగితే చాలు మొత్తం ఈమె ముచ్చట్లే. అయితే ఈమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదంటున్నారయ్యా తెలంగాణ పోలీసులు. మరి వార్త తెచ్చిన అసలు అగోరి కథ ఏందో పురాగా మీరే చూడుండ్రి. ఇక అగోరి గారు నాగసాధువు గారు ఓ అమ్మాయిని ఊడాయించుకొని పోయి నేను ఆడున్నా ఈడున్నా నన్ను ఎవరన్నా పట్టుకోవడానికి చూస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా, బండితోని కాల పెట్టుకుంటా, అడ్డగోలు మాటలు అనుకుంటా, మందిని ఆగం చేసుకుంటా గత నెల రోజుల సంది సోషల్ మీడియాను భ్రష్టు పట్టించి ఇక బేవార్స్గా తిరుగుకుంటా కేదార్లో ఉన్నటువంటి అగోరి శ్రీవర్షిల కోసం తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగినరయ్యా. మొత్తానికి ఇప్పటికే వీళ్ళ మీద 2 కేసులు నమోదైనాయి కేవలం తెలంగాణలోనే. ఇంకా ఏడాడ ఎన్ని కేసులు ఉన్నాయో దీస్తే మాత్రం పెద్ద షిట్టానే అవుతుందని అంటున్నారు చాలా మంది. ఇక వీళ్ళ కోసానకని చెప్పి హైదరాబాద్ పోలీసులు కేదార్నాథ్ పోయే అవకాశం కూడా గట్టిగానే ఉన్నదట. ఇంకోవైపు అగోరి శ్రీవర్షిని ఇష్యూ మీద మహిళా కమిషన్ కూడా బాగా సీరియస్ అయ్యింది. దీంతో శ్రీవర్షినిలల్లా అరెస్టు భయం గట్టిగానే కనబడుతున్నట్టు చర్చ కూడా నడుస్తున్నది. ఎందుకంటే వాళ్ళు నిన్న ఇడిచినటువంటి వీడియోలల్లా కూడా భయంగా ఏదో సెంటిమెంట్ డైలాగులతోని భయభ్రాంతులకు గురి చేసేటట్టు వార్నింగులు ఇచ్చుకుంటా మాకేమన్నా హాని తలబెట్టాలని చూస్తే మాకు మేము దానం అయిపోతాం అన్నట్టుగా ఏదేదో అడ్డమైన కూతలు కూతున్నటువంటి వీళ్ళిద్దరూ ఒక లేనిపోని బ్లాక్ మెయిలింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆ విధంగా పబ్లిక్ ను భ్రమపెట్టి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటా మందిని ఆగం చేసుకుంటా కన్న తల్లిదండ్రులను కూడా భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా వీళ్ళ మాటలు చేష్టలు ఉంటున్నాయని చెప్పి గట్టిగానే కారాలు మిరియాలు నూరుతున్నారు సోషల్ మీడియాలో జనాలు. మా జోలికి ఎవ్వరు రావద్దు, అరవమరా అత్తిలి శిరబరా, మాకు మేము చచ్చిపోతామని వార్నింగ్ ఇచ్చుడు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒక వీడియోను విడుదల చేసినటువంటి వీళ్ళిద్దరి మీద ఇంకా కోపం పెరిగేటట్టు చేస్తున్నది. అరే చేసిన తప్పుకు చెంపలేసుకొని అయ్యా మా తప్పు అయిపోయిందని అంటే ఏదైనా కేసు తగ్గించే అవకాశం ఉంటుంది, మీ మానసిక స్థితి చక్కగా లేదని ఇంకో ఆలోచన చేసేది ఉంటుంది తప్ప ఏకంగా అందరినీ భయపెట్టేటట్టుగా బ్లాక్ మెయిలింగ్ చేసుడు ఇదెక్కడి పద్ధతి అని చెప్పి గట్టిగానే గరానికి వస్తున్నారు ఇలా వ్యవహారాన్ని చూసిన ప్రతి ఒక్కరు. ఇక వర్షినతోని పెళ్ళైన తర్వాత అగోరి మీద తీవ్రమైన వ్యతిరేకత బాగానే వచ్చింది. అగోరి మీద వ్యతిరేకత గలాన్ని వినిపించేటోళ్ళు ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా ఏదికగా నోరును గట్టిగా కంట్రోల్లో పెట్టుడు తప్పిపోయి అడ్డమైన మాటలతోని ఎట్లా పడితే అట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటున్నారు ఈ అగోరికి వర్షినికి.
ఇంకా అంతనే కాకుండా అగోరి మొదటి భార్య నేను అనుకుంటా ఈ మధ్య కాలంలో ఒక అక్క వచ్చి మధ్యలో రచ్చరచ్చ చేస్తున్నది, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది కదా సోషల్ మీడియాలో, ఆమె మాటలతోని షేక్ అయ్యి చేస్తున్నది కదా. ఇక దీంతో ఈ కేసులలో కూడా పోలీసులు ఈసారణ ఏకవంతం చేస్తున్నారు. ఇక ఈ అగోరి శ్రీవర్షి కోసానికని చెప్పి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు అయ్యా చాలా మంది. అయితే పథకానికి మేమేమి 2 తెలుగు రాష్ట్రాలకు రాము, మమ్మల్ని వదిలేయండి, మా అంతలో మేము బతుకుతాం, మేము ఏడుకోబోతాం, మధ్యప్రదేశ్ పోతాం, ఉత్తరప్రదేశ్ పోతాం, మేము ఎక్కడో ఉంటాం, మా బతుకు మేము బతుకుతాం, మా తిండి మేము తింటాం, మీకేమొచ్చింది నొప్పి, మా వల్ల మీకు కష్టమైతే మేమే వెళ్ళిపోతాం అనుకుంటా వీడియోలు ఇడతలు చేస్తున్నారు కదా. ఇక దీనికోసానికని చెప్పి ఇక వీళ్ళని ఇట్లనే వదిలేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. వీళ్ళంతా జర అలాగున్నారు, వీళ్ళ మీద గట్టిగా ఫోకస్ పెట్టి వీళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిందని చెప్పి పోలీస్ పెద్దసార్లు కూడా గట్టిగానే ఆలోచనలు చేసి ఆ దిశగా అడుగులు ఎత్తున్నారట. ఏ చలనైనా అరెస్ట్ చేసుడు పక్క అని అంటున్నారు. అరెస్ట్ చేయుండ్రు సార్, మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే ఈ గోసలను బాధలను మేము చూడలేకపోతున్నాము. అన్నాలం పాడగాను యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రపు పంచాయతీ తప్ప ఒక మంచి వార్త చూద్దామంటే వస్తలేదు. మొత్తం సోషల్ మీడియా మొత్తం వీళ్ళే ఆక్యుపై చేసిళ్ళు. మొదలు వీళ్ళని అరెస్ట్ చేసి లోపల నూకుండ్రు సార్, అప్పుడన్నా వీళ్ళకు బుద్ధి వస్తుందని చెప్పి గట్టిగానే గరం అవుతున్నారు నెటిజన్లు. ఇక ఇంకో పక్కన వర్షిని తల్లిదండ్రుల బాధ అయితే చెప్పవశం కాదు. తల్లిదండ్రులుగా వాళ్ళు బిడ్డ గురించి పడుతున్నటువంటి తపన అంతా ఇంత కాదు, కన్నీటి దుఃఖ పర్యంతమవుతున్నారు. ఇంకో పక్కన ఇక అటువైపు అగోరి తల్లిదండ్రుల పరిస్థితి కూడా గంతనే ఉన్నది. పుట్టేడు దుఃఖంలల్లా వాళ్ళకు ఏం మాట్లాడాలనో కూడా మైకు ముందర పెడితే ఒక్క మాట కూడా వస్తలేదు. ఇంతమందిని గోసబుచ్చుకొని ఒక పిల్లను లేపుకొని పోయి అగోరని పేరు చెప్పుకొని ఏం సాధిత్తవరా లబ్బే అని చెప్పి కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు అయ్యా. ట్రోలింగ్ గట్టిగానే చేస్తున్నారు ఈ అగోరికి వర్షినికి. ఈ అగోరి పడుతున్న అడ్డమైన ఆర్కథలకు. ఇక జనరల్గా రాజకీయ నాయకులు అంటే ఎప్పుడు ప్రత్యర్థులను తిట్టుడు, లొల్లి పెట్టుకునుడు, పంచాయతీలు, జౌడాలు, వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. మరి ఇట్లా ఎంటర్టైన్మెంట్ లేకపోతే లైఫ్ సప్పగా ఉంటుంది అనుకున్నాడో ఏమో కానీ ఒక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు ధూమ్ ధామ్గా డాన్స్ చేసిండు అయ్యా. ఇక ఆయన డాన్స్ చేసిన వీడియో చూసి సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్గా తిప్పుతున్నారు. ఇక ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో పెళ్లి సందడి అయ్యింది కదా. ఇక ఆయన కూతురైనటువంటి హర్షిత కేజ్రీవాల్ పెళ్లి సంభవ్ జయంతోని ఏప్రిల్ 18వ తారీఖున అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జోరుగా చేసిండ్రు. ఇక ఈ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆపు సీనియర్ నేతలు సన్నిహితులు గట్టిగానే గిట్లా చెప్పుకుంటా పోతే పెద్దోళ్ళు బాగానే హాజరుపడ్డారు. ఇక ఈ పెళ్లి సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బాంగ్రా సార్ అయితే అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఔరా అనే తట్టు చేసిండు అయ్యా. ఇక కేజ్రీవాల్ సార్ ముచ్చటకొస్తే ఆయన భార్య సునీత మేడంతో కలిసి పుష్పట్టు ఉన్నది కదా తగ్గేదేలా. ఇక ఆ సినిమాల పాటకు స్టెప్పులు ఇరగదీసిండనే చెప్పాలి. ఇక మేము ఎప్పుడు రాజకీయ నాయకులేమైనంత మాత్రాన పబ్లిక్ సమస్యల మీదనే పోరాటం చేయాలన్నా, వాళ్ళతోనే ఉండాలన్నా, ఎప్పుడు దినం 24 గంటలు ఈ కేసులు కోర్టుల చుట్టే ఉండాలన్నా, మేము ఎంజాయ్ చేయొద్దా, ఎంటర్టైన్మెంట్ కావద్దా, మాకు ఒక ఊపు ఉత్సాహం ఉండొద్దా అని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే కూతురు పెళ్లిలో కేజ్రీవాల్ సారు భార్యతోని డాన్స్ ఇరగదీసిండనే చెప్పాలి. ఇక ఢిల్లీలో ఓ పెద్ద ఓటర్లు అయినటువంటి కేజ్రీవాల్ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా అద్భుతంగా పెద్ద గానా భజానాలతోని విఐపీలతోని వివిఐపీలతోని అబ్బా ఆహా అనే తట్టే అయ్యిందయ్యా పెళ్లి. ఇక ఈ పెళ్లి వేడుకలల్లో కేజ్రీవాల్ సారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సార్ కూడా డాన్స్ చేసింది, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్గా గిర్రా తిరుగుతూనే ఉన్నాయ్యా. అందుకే మన పెద్దోళ్ళు అంటారు కదా, మడిసన్న తర్వాత కుదింత కళాపోసన ఉండాలి, లేకపోతే మడిసికి గొడ్డుకి పెద్ద తేడా ఏటుంటది చెప్పమ్మా అన్నట్టుగా అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ తీరుగా కూతురు పెళ్లిలో డాన్స్ ను ఇరగదీసిండయ్యా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు. కొన్ని సంఘటనలు మనం ఎన్నా చూసినా మస్తు దుఃఖం అనిపిస్తుంది. అసలు దేవుడు ఎందుకు ఇటువంటి పరీక్షలు పెడతాడో ఎవ్వరికి అర్థం కాదు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీరు అంటాడు, నిజంగా ఆట కదరా శివ, ఆట కదా అని కళ్ళెంబటి దుఃఖం రాక ఆగదు. కొన్ని ఇన్సిడెంట్లు చూస్తుంటే మనకు కళ్ళెంబటి దుఃఖం అంతనే ఉంటుంది. ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో తెలియదు కానీ పాపం ఎవరికి అర్థం కాని విషయం. మరి ఎందుకయ్యా ఇప్పుడు ఈ మాట చెప్తున్నావు అంటే, ఇగో ఇక్కడ చూస్తున్నారా ఒక చెల్లికి తాళి కడుతున్నాడే ఈ పిల్లగాని పేరు అప్పు. మరి ఎందుకు గంతమంది పెళ్లి చేసుకుంటా అంటే దుఃఖ సాగరంలో ఉండబట్టిళ్ళు తీరుగా ఎందుకు ఏడవ పట్టిండ్రనంటే, పాపం ఈ తాళిగట్టే అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయన జీవిడిచిందంట అనారోగ్య కారణంతో.
ఇక ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో ప్రేమికులు మొదలు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. రెండు ఫ్యామిలీలు కూడా వీళ్ళ పెళ్లికి అంగీకారం చెప్పినాయి. కాకపోతే కొన్ని రోజులల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసి మంచిగా పెళ్లి చేద్దాం అనుకునే లోపలనే అనారోగ్య కారణాలతోని నాయన జీవించిండు. ఇక బాధను తట్టుకోలేక నాయనకిచ్చిన మాట కోసం నాయన కోరిక మేరకు ఏం చేయాలని అర్థం కాక ఇక అందరు అక్కడ పెళ్లి ఇక్కడనే చేసుకునడంతోనే అక్కడ పక్కనే భౌతిక గాయం నాయనది. ఇక ఇక్కడ పక్కన పీరాలి మెళ్ళ తాలి కట్టి దుఃఖ సాగరంలో మునిగిపోతేనే తాలి కట్టిండయ్యా. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంటతడి ఆగుతూనే లేదు. గుండెలు విండేసే ఈ సన్నివేశాన్ని చూసి ప్రతి ఒక్కరు ఒకటే తీరుగా బాధపడబట్టిండ్రు. ఏదేమైనా దేవుడిచ్చిన ఈ చిన్న జీవికి ఎన్ని బంధాలను ముడిపెట్టి ఆట కదరా శివ ఆట కదా అన్నట్టుగానే ఎత్తుంటాడయ్యా ఈ దేవుడు అని చెప్పి చాలా మంది దుఃఖ సాగరంలో వీడియోను చూసుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారయ్యా ఈ వీడియోను. అబ్బా, ఇప్పటిదానికనైతే నేను తెచ్చిన కాడికి బంబాటు ధమాకా దుమ్ము దులిపే వార్తలను మీరు చూసినారు కాబట్టి మీకు నచ్చినాయి కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సుతం పెట్టుండ్రు అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపే వార్తలతోని మళ్ళీ నేను ఉంటా మళ్ళా.